చైనా నక్కబుద్ధులు మరోసారి బయటపడ్డాయి. సరిహద్దులో సైనిక ప్రతిష్టంభన సమస్య తీరుతుందనుకుంటే మళ్ళీ ఏదో ఒక సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. కొన్నాళ్లుగా భారత్ అభివృద్ధి చెందుతున్న విషయాన్ని చైనా జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ను ఇబ్బందులు పెట్టే చర్యలకు చైనా సిద్ధమవుతుంది. ఒకవైపు భారత్ సరిహద్దు దేశాలను చంకనెత్తుకుని రెచ్చగొడుతూనే మరోవైపు భారత్ను పరోక్షంగా ఇబ్బందులు పెట్టే చర్యలు చేస్తోంది. భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యాంను నిర్మిస్తోంది. దీంతో భారత్లోని ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్ ప్రదేశ్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధమే వస్తే ఈ డ్యాం వల్ల భారత్కు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చైనా వంకర బుద్ధి ఎప్పటికీ మారదేమో అన్నట్లే ఉంది. స్నేహం నటిస్తూనే గోతులు తీయటంలో చైనా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఇటీవల భారత్ చైనా బార్డర్లో ఉన్న ఉద్రిక్తతలపై శాంతి ఒప్పందానికి ఓకే చెప్పిన చైనా ఆ తర్వాత తన అస్సలు రూపాన్ని బయటపెట్టింది. ఇప్పటికే పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోన్న చైనా భారత్ను ఇబ్బంది పెట్టే విధంగా పాకిస్తాన్ నడుచుకోవటానికి ఉసిగొల్పుతోంది. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న అంతర్గత సమస్య వెనుక కూడా చైనా కుట్ర దాగి ఉందని, భారత్లో ఉన్న సత్సంబంధాలు క్షీణించేలా చైనా పావులు కదిపిందనే ప్రచారం జరుగుతోంది. మాల్దీవుల్ని, శ్రీలంకను కూడా కంట్రోల్ చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఒకవైపు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో వ్యాపార, వాణిజ్య, దౌత్యపరమైన సత్సంబంధాలను కొనసాగిస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూనే మరోవైపు యుద్ధం వస్తే భారత్ను ఇక్కట్లకు గురి చేసే కీలక నిర్ణయాన్ని చైనా తీసుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్ కు దగ్గరగా బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాం గా పేరున్న ఈ డ్యాం 3 గార్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దదిగా నిర్మించనుంది. తాజాగా ఈ డ్యాం నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టిబెట్ ప్రాంతంలో భారత సరిహద్దుకు సమీపంలో ఈ డ్యాం నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్ తూర్పు అంచులో ఉన్న యార్లగు జాంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించనున్నట్లు చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. $137 బిలియన్ వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టుగా ఈ డ్యాం నిలుస్తుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతి పెద్దదైన 3 గార్జెస్ డ్యాం సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అంటే కొత్త డ్యాం సామర్థ్యం దానికి 3 రెట్లు అధికం. హిమాలయాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవేశించే ముందు అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తుంది. నది పెద్ద యూటర్న్ తీసుకుని అరుణాచల్ ప్రదేశ్, అస్సోం గుండా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. యూటర్న్ తీసుకునే ప్రాంతంలో భారీ లోయ దగ్గర ఈ డ్యాం నిర్మించాలని చైనా నిర్ణయించింది. $137 బిలియన్ ఖర్చుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి ఖరీదైన భారీ ప్రాజెక్టుగా నిలుస్తుంది. అలాగే బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించడానికి ముందు సుమారు 3000 మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగానూ చైనాకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసే వీలుండటం వల్ల ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. యార్లంగ్ జాంగ్బో నదిపై ప్రాజెక్టు నిర్మించాలని అనుకుంటున్న ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక జల విద్యుత్ను ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్న వాటిలో ఒకటని చైనా పవర్ కన్స్ట్రక్షన్ అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే జల విద్యుత్ ఉత్పత్తి కోసం బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించేందుకు 20 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు 4 నుంచి 6 వరకు తవ్వాలని చైనా ప్లాన్ చేస్తోంది. నంచబారువా కొండల్లో తవ్వే ఈ సొరంగాల ద్వారా సెకనుకు 2000 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు కేవలం జల విద్యుత్ డ్యాం మాత్రమే కాదని, పర్యావరణానికి, చైనా జాతీయ భద్రతకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, ఇంధనం, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రాజెక్టుని చైనా పవర్ కన్స్ట్రక్షన్ కంపెనీ చెప్తోంది. అయితే చైనా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఇబ్బందికరంగా మారుతుందని భారతీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
టిబెట్లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు జీవనదిలా ఉంది. ఈ నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్, చైనా మధ్య ఒప్పందం కూడా ఉంది. వర్షాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలుస్తుంటాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాల్ని చైనా భారత్తో పంచుకోవాల్సి ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతులను దిగువనున్న దేశాలకు తెలియచేయాలి. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరువాత చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వట్లేదనే ఆరోపణలున్నాయి. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తరువాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంకా కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవటం కలవరపెడుతోంది. చైనా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదముందని నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మపుత్ర జలాలపై చైనా నియంత్రణ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఎండాకాలంలో నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదముంటుంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశముంది. అందులోనూ ఈ ప్రాజెక్టు భారత్, చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగానూ భారత్కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిలువ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబ్ గా ప్రయోగించే ప్రమాదం కూడా ఉందని నిపుణులంటున్నారు. అంత ఎత్తు నుంచి నీటిని విడుదల చేస్తే భారత్లో ఈశాన్య ప్రాంతం అల్లకల్లోలమవుతుంది. అస్సోం, అరుణాచల్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జల సమాధి అయ్యే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆందోళన వ్యక్తమవుతోంది.